విష్ణుని ధరని పెళ్లి బట్టల్లో చూసిన వరలక్ష్మి విష్ణుని నిలదీస్తుంది. అసలు ఎందుకు నాకు అబద్ధం చెప్పారు? ఎప్పుడో పెళ్ళయింది. ఒక పాప కూడా ఉందని చెప్పారు కదా! మరి ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు ఏంటి? అంటే ఆ పాప ఎవరు అని ఆరా తీస్తూ ఉంటుంది. అయితే ఈ వేదవతి ఏం చెప్తుందంటే, అవును, కావాలని అబద్ధం చెప్పాము. నీ నీడ వాడికి సోకకుండా ఉండాలని ఇలా చెప్పాము. ఆ పాప ఒక అనాథ అన్నట్టు చెప్తారు. కానీ వరలక్ష్మి ఏం చేస్తుందంటే, ఏదో నిజం నా దగ్గర దాచిపెడుతున్నారు. ఆ నిజానికి నాకు ఒక అడ్డు కూడా వేస్తున్నారు. అది ఖచ్చితంగా కూలిపోతుంది. నాకు నిజం తెలుస్తుంది. ఆ రోజు చెప్తాననుకుంటూ వెళ్తుంది. ఇక విష్ణు ఏమో దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, వేదవతి వచ్చి ధర జీవితం గురించి ఆలోచించు, ధర జీవితాన్ని బాగు చెయ్యి, పెళ్లి చేసుకోననైతే చెప్పి, ఇక బలవంతంగా విష్ణుని ఒప్పించి పెళ్లిపీటల మీద అయితే కూర్చొని పెడుతుంది. మరోవైపు వరలక్ష్మి కూడా ఏదో నిజమైతే దాచుతున్నారు. అసలు ఆ పాప ఎవరు? మొత్తం నిజం తెలుసుకోవాలి. వాళ్ళకి ఇప్పటి వరకు అయితే పెళ్లి కాలేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న పాప ఎవరు? ఆ పాప నా పాపేనా? అసలు డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు నాకు ఎంతమంది పుట్టారు? అంటే ఒక పాప పుట్టింది, ఇద్దరు పాపలు పుట్టారని అర్థమైపోతుంది కదా అన్నట్టు అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఏమో పెళ్లి పనులు జరిగిపోతూ ఉంటాయి. వెన్నెల ఇటువైపు వైష్ణవి ఇద్దరు బాధపడుతూ ఉంటారు. ఏదో అనుకుంటే ఇంకేదో జరగబోతుంది. ఈ పెళ్లి ఎలా ఆపాలి అని అయితే వాళ్ళిద్దరూ బాధపడుతూ ఉంటారు. మరి పిల్లల విషయంలో ఏం జరగబోతుంది? విష్ణు వరలక్ష్మి విషయంలో ఏం జరగబోతుందో కమింగ్ ఎపిసోడ్‌లో చూద్దాం.